ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఔరంగజేబ్ క్రూరుడు, మూర్ఖుడు, దండయాత్రలు, యుద్ధాలు మాత్రమే తెలిసిన రాక్షసుడు. ఇస్లాం మతాన్ని విస్తరించేందుకు హిందువులకు నరకం చూపించాడు. పన్నుల పేరుతో జనాల రక్తం తాగాడు. ఔరంగజేబ్ దారుణాలు వింటేనే రోమాలు నెక్కపొడుచుకుంటాయి. సంభాజీ మహారాజ్ మీద ఔరంగజేబ్ క్రూరత్వాన్ని సినిమాగా చూసి దేశమంతా రగిలిపోతుంది. మూవీలో చూపించింది కొంతే. వెన్నుపోటు పొడిచి సంభాజీ బంధించి 40 రోజులు నరకం చూపించాడు. బతికుండగానే చర్మం వలిచారు, కళ్ళు పీకేశారు, చేతులు నరికేశారు, నాలుక కోసేశారు. రోజుకు అవయవం చొప్పున తొలగిస్తూ నరకం చూపించారు. ఆ తర్వాత దేహాన్ని ముక్కలు చేసి నదుల్లో పడేశారు. నదిలో కొట్టుకొచ్చిన శరీరపు భాగాలను పోగుచేసి అప్పటి జనాలు అంతిమ సంస్కారాలు చేశారని అంటారు. చనిపోయే చివరి క్షణం వరకు ఔరంగజేబుకు తల వంచడం కాదు కదా, సంభాజీ కళ్లల్లో కనీసం బెదురు కనిపించలేదు. అది చావా అంటే, అది సంభాజీ మహారాజ్ అంటే. ఇస్లాం మతం స్వీకరించారంటే సంభాజీతో పాటు ఎందరో మతగురువులను హింసలు పెట్టిన ఔరంగజేబ్ చేయని పాపాలు లేవు. ఆ పాపాలు తగిలే చివరి దశలో నరకం చూశాడు. దేనికోసమైతే ఇన్ని దారుణాలు చేశాడో చివరి దశలో అంతకు మించి దారుణంగా చనిపోయాడు. ఔరంగజేబ్ చరిత్ర మొత్తం రక్తమే. తండ్రి షాజహాన్ను బంధించి అన్నల కళ్ళు పీకి రాజు అయ్యాడు. తన తండ్రి చెల్లికి మధ్య అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేయించిన పాపాత్ముడు ఔరంగజేబ్. ఇన్ని పాపాలు చేశాడు కాబట్టే చివరి దశలో ఏ దిక్కు లేకుండా చనిపోయాడు. చరిత్రలో ఏ చక్రవర్తిని చూసినా చెడుతో పాటు అంతో ఇంతో మంచి పేరు ఉంటుంది. ఔరంగజేబ్ మాత్రం పాపాత్ముడిగానే ఈ లోకాన్ని విడిచిపోయాడు. 1707లో 88 వయసులో చనిపోయిన ఔరంగజేబ్ చివరి దశలో అనాథగా మారిపోయాడు. ఏ రాజ్యం కోసమైతే ఇంత రక్తపాతం సృష్టించాడో అతని కళ్ల ముందు అదే రాజ్యం కూలిపోయింది. యుద్ధాలపై ఉన్న మోజు ఆ సామ్రాజ్యాన్ని దివాళా తీసేలా చేసింది. యుద్ధాలు చేసి చేసి మొఘల్ సైన్యం అలసిపోవడంతో 86 ఏళ్ల వయసులో స్వయంగా ఔరంగజేబ్ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. ఓ చిన్న కోటపై యుద్ధం చేసేందుకు ఆ వయసులో సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్లాడు ఔరంగజేబ్. అయితే ఆ యుద్ధమే ఔరంగజేబుకు చివరిది అయింది. చావు దారిని చూపించింది. 1705లో యుద్ధం చేసి తిరిగి వస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఔరంగజేబ్. అప్పుడు అతన్ని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. దీంతో చావలేక బతకలేక అనారోగ్యంతో నరకం చూశాడు ఔరంగజేబ్. ఆ టైంలోనే చేసిన పాపాలు ఔరంగజేబ్ మనసును తొలచడం స్టార్ట్ చేశాయి. చివరి రోజుల్లో తన కొడుకులకు రాసిన లేఖ చేసిన పాపాలకు ఔరంగజేబ్ ఎంత ప్రాయశ్చిత్తపడ్డాడో చెప్పకనే చెప్తాయి. ఒంటరిగా వచ్చాను, అపరిచితుడిగా వెళ్తున్నాను. నేను ఎవరో నాకు తెలియదు. నేను ఏం చేస్తున్నానో తెలియదు. నేను అధికారంలో గడిపిన సమయం దుఃఖాన్ని మిగిల్చింది. చాలా విలువైన జీవితాన్ని వృధా చేశాను. జీవితం క్షణికమైంది. గతం పోయింది. భవిష్యత్తు కోసం ఆశ లేదు. నా శిక్షకు నేనే భయపడుతున్నాను. నేను చేసిన పనులకు నేనే భయపడుతున్నానంటూ ఘోరమైన పాపాలు చేశాడు. ఏ శిక్ష పడుతుందో తెలియదే అంటూ చనిపోవడానికి ముందు కొడుకులకు ఔరంగజేబ్ చివరిగా లేఖ రాశాడు. ఇక పాప పరిహారాల కోసం తాను చనిపోయిన తర్వాత దేహాన్ని ముక్కలు చేసి ఒక్కో ముక్కను ఒక్కో మహాపురుషుడి సమాధి దగ్గర ఉంచాలని, అలా అయినా మనశ్శాంతి లభిస్తుందని వీలునామాలో రాసి ఔరంగజేబ్ చనిపోయాడని అంటారు. ఔరంగజేబ్ అహ్మదాబాద్లో చనిపోతే ఔరంగాబాద్లో సమాధి ఉంటుంది. కేవలం మట్టితో కప్పి ఉంటుంది. దానిమీద సబ్జా మొక్క మాత్రమే ఉంటుంది. ఏ జన్మలో చేసిన పాపాలు అదే జన్మలో వెంటాడుతాయి. ఔరంగజేబ్ జీవితమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.